ఇది ఒకసారి చూడండి అమ్మా మామూలుగా. ఫస్ట్ ఆఫీస్ ఆర్ అదర్ అవుట్ పేషెంట్ సర్వీసెస్. జస్ట్ ఈ కోడ్స్ అబ్జర్వ్ చేయండి. ఆఫీస్ ఆర్ అదర్ అవుట్ పేషెంట్ సర్వీసెస్ అవన్నీ కింద ఆఫీస్ ఆర్ అదర్ అవుట్ పేషెంట్ సర్వీసెస్ ఎస్టాబ్లిష్ అండ్ న్యూ కి కోడ్స్ అబ్జర్వ్ చేయండి. సో ఏమేమి ఉన్నాయి, ఏమేమి కోడ్స్ ఇచ్చారు, ఎన్ని మినిట్స్ ఇచ్చారు, వాట్ ఈస్ వాట్ అని చెప్పి ఒకసారి చూడండి. ఓకే. సందీప్ జాయిన్ అవ్వ క్లాస్. సార్ రికార్డెడ్ పంపిస్తారా మరి? ఆ, సరే ఇది చూడండి అమ్మా. యాక్చువల్ గా అవుట్ పేషెంట్ అంటే ఏందో చెప్తాను. అవుట్ పేషెంట్ అంటే ఏం లేదమ్మా, ఇట్స్ వెరీ సింపుల్. యాక్చువల్ గా మనకి లైక్ ఫీవర్ కానీ, లేకపోతే కాఫ్, లేదా హెడేక్, ఇట్లా ఏదైనా చిన్న సమస్య వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ టాబ్లెట్స్ అయితే టాబ్లెట్స్, లేకపోతే ఇంజెక్షన్ అయితే ఇంజెక్షన్ ఎక్కించుకొని జాగ్రత్తగా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏమేమి ఫుడ్ తీసుకోవాలని చెప్పించుకొని వెళ్ళిపోతాం అనమాట. ఏంటి, పొద్దునొచ్చి సాయంత్రం లోపు ఇంటికి వెళ్ళిపోతాం. బై ద ఈవినింగ్ లీవ్, హాస్పిటల్ లిఫ్ట్ చేసేసి వెళ్ళిపోతాం. దాన్ని అవుట్ పేషెంట్ అంటారు. దాన్ని అవుట్ పేషెంట్ అంటారు. అదే ఒకవేళ హాస్పిటల్కి వచ్చి ఏదైనా కారణాల వల్ల డాక్టర్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి అంటారు. అడ్మిట్ అయ్యారనుకోండి హాస్పిటల్లో, దాన్ని ఏమంటారంటే ఇన్ పేషెంట్ అంటాం. ఓకే. అడ్మిట్ అయితే ఏమంటారు? అడ్మిట్ అవ్వకుండా జస్ట్ వచ్చి చూపించుకొని వెళ్ళిపోతే అవుట్ పేషెంట్. అడ్మిట్ అయితే ఇన్ పేషెంట్. తర్వాత ఒక డాక్టరు ఇంకొక డాక్టర్ కి ఆ పేషెంట్ ని రిఫర్ చేస్తాడు. అంటే యాక్చువల్ గా ఆ డాక్టర్ ట్రీట్మెంట్ అక్కడ దానికి సంబంధించిన డాక్టర్ గారు, మనకి అబ్డామినల్ పెయిన్ వచ్చింది, బట్ ఆ డాక్టర్ లైక్ ఎంఎస్ జనరల్ అన్నమాట. సో ఇంకా స్పెసిఫిక్ గా చూడడానికి ఏదైనా స్పెషలైజేషన్ చేసిన డాక్టర్ దగ్గరికి రిఫర్ చేస్తాడు. స్పెషలైజేషన్ చేసిన డాక్టర్ దగ్గరికి రిఫర్ చేస్తాడు. అప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తాడు? ఆ పేషెంట్ ని చూసి రిపోర్ట్స్ రెడీ చేసి మళ్ళీ సేమ్ డాక్టర్ దగ్గరికి రిపోర్ట్స్ ఇవన్నీ రెడీ చేసి పేషెంట్ ని మళ్ళీ అక్కడికి పంపిస్తాడు. అది కన్సల్టేషన్. కొన్ని కొన్ని సార్లు లైక్ యాక్సిడెంట్ కానీ, లేదా సడన్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే ఎమర్జెన్సీ. సో మనకి ఇలా ఉంటాయి. అంటే అవుట్ పేషెంట్ ఎప్పుడు అంటాం, ఇన్ పేషెంట్ ఎప్పుడు అంటాం, కన్సల్టేషన్ ఎప్పుడు అంటాం, ఎమర్జెన్సీ ఎప్పుడు అంటాం, లేకపోతే నర్సింగ్ ఫెసిలిటీ అంటారు. నర్సింగ్ ఫెసిలిటీ. సో ఏదైనా ఒక ఫెసిలిటీ ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కానీ, లేకపోతే క్రిటికల్ కేర్ అంటాడు. పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంటది. ఐసీయూలో కానీ, ఎన్ఐసియులో కానీ, చిన్నపిల్లలు అయితే ఎన్ఐసియులో పెడతారు. సో అదేంటంటే లైక్ క్రిటికల్ కేర్. సో ఈఎన్ఎం నుంచి మీకు ఒక
సిక్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో ఈజీనే ఉంటుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చాలా ఈజీ అమ్మా. బట్ వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే అర్థం చేసుకోవడానికి, వర్క్ చేయడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇవ్వడం చాలా ఈజీ. సో ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు, మనం ఎలా దాన్ని ఇచ్చేయాలనేది నేను చెప్తాను. దాని గురించి నో వరీ. ఓకే సార్, పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి తను ఐసీయూలో ఉంటే అప్పుడు ఇన్ పేషెంట్ ఇవ్వకూడదా సార్? ఐసీయూలో ఉంటే అంటే ఇన్పేషెంటే. బట్ ఎక్కువ టైం ఏదైనా డాక్టర్ 1 అవర్ 2 అవర్ 3 అవర్స్ అట్లా ఎక్కువగా స్పెండ్ చేసినప్పుడు క్రిటికల్ కేర్ కిందకి వెళ్ళింది. జస్ట్ అడ్మిట్ అయ్యి మామూలు ట్రీట్మెంట్ జరుగుతుంటే ఇన్పేషెంట్. అడ్మిట్ అయ్యి ఒక డాక్టర్ పర్టికులర్ గా ఒక పేషెంట్ ని ఇది చేస్తా ఉంటే ఆబ్జర్వేషన్లో అప్పుడు ఉంటే క్రిటికల్ కేర్. అప్పుడు క్రిటికల్ కేర్. ఇప్పుడు క్రిటికల్ కేర్ తర్వాత వచ్చేసి టెలి సర్వీసెస్ దీంట్లో ఆడియో అండ్ వీడియో విజిట్ ఉంటాయి. అంటే యుఎస్ లో ఏంటంటే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది హాస్పిటల్కి వెళ్లకుండా ఆన్లైన్ ఇలా కన్సల్ట్. ఫోన్ కాల్లోనో లేకపోతే వీడియోలోనో చూపించుకుంటున్నారు అనమాట. లేకపోతే కొంతమంది హాస్పిటల్కి వెళ్ళలేని పేషెంట్లు ఉంటారు. సో వాళ్ళు టెలివిజన్ ద్వారా చూపించుకుంటున్నారు. సో తర్వాత వచ్చేసి ఇన్ పేషెంట్ లోనే అబ్జర్వేషన్ ఇవన్నీ వస్తాయి. అడ్మిషన్ అయిన పేషెంట్ ఇన్ పేషెంట్ అబ్జర్వేషన్ వాటన్నిటి కలిపి ఇంతకు ముందు ఇన్ పేషెంట్ కి సపరేట్ కోడ్, అబ్జర్వేషన్ కి సపరేట్ కోడ్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఇన్ పేషెంట్ కి అబ్జర్వేషన్ కి అన్నిటికీ కలిపి సేమ్ కోడ్స్ ఇచ్చాడు. కాబట్టి డిశ్చార్జ్ కోడ్స్ వేరు ఉంటాయి. డిశ్చార్జ్ కోడ్స్ అంటే అడ్మిట్ అయిన 1 డేలోనే డిశ్చార్జ్ అయ్యాడా, లేకపోతే సెకండ్ డే డిశ్చార్జ్ అయ్యాడా, అది విత్ ఇన్ 8 అవర్సా, ఆఫ్టర్ 8 అవర్సా అని చెప్పి ఉంటుంది. డిశ్చార్జ్ సర్వీసెస్ కోడ్స్ వేరు ఉంటాయి. సో అవి కూడా మనం చదువుకుంటాం. తర్వాత వచ్చేసి లైక్ ప్రివెంటివ్ సర్వీస్ అంటే ఏదైనా రోగం వచ్చిన తర్వాత ఇంకా సిమ్టమ్స్ కానీ ఇవన్నీ రాకుండా కాపాడుతూ ఉంటాడు. ప్రివెంటివ్ సర్వీసెస్. తర్వాత యాన్యువల్ వెల్నెస్ అంటారు. యాన్యువల్ వెల్నెస్ అంటే ఇయర్కి ఒకసారి మాత్రమే మనం వాటిని కోడ్ చేస్తాం. సో ఇవన్నీ మనం చదువుకుంటా ఉంటాం. సో ఆ క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, వాట్ ఈజ్ వాట్ అని చెప్తాను. సో ఇబ్బంది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి అవుట్ పేషెంట్ గురించి చూద్దాం. ఈ అవుట్ పేషెంట్ లో నీవ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఉంటాయి. నీవ్ అంటే ఏం లేదమ్మా, పేషెంట్ ఫస్ట్ టైం హాస్పిటల్కి వచ్చినప్పుడు న్యూ పేషెంట్ అవుతాడు. ఇక్కడ సపోజ్ రాస్తున్నా, ఎన్ఆర్ఐ హాస్పిటల్కి 8/12 డేట్న 26న గ్యాస్ట్రో డిపార్ట్మెంట్కి వచ్చాడు. అదే పేషెంట్ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి 9/12/26 డేట్న గ్యాస్ట్రో డిపార్ట్మెంట్కే వచ్చాడు. అంటే సేమ్ హాస్పిటల్, సేమ్ డిపార్ట్మెంట్. ఫస్ట్ రోజు మాత్రమే న్యూ అవుతుందమ్మా. సెకండ్ డే నుంచి ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. ఎప్పటి వరకు? 3 ఇయర్స్ వరకు. అదే ఎన్ఆర్ఐ హాస్పిటల్కే 9/12/31లో 2031లో సేమ్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్కి వచ్చాడు. బట్ ఇక్కడ మళ్ళీ న్యూనే అవుతాడు. అంటే ఏంటి? 3 ఇయర్స్ దాటిపోయింది. 3 ఇయర్స్ దాటి అట్లీస్ట్ 1 డే అయినా కూడా ఇక్కడ సపోజ్ 10 ఉంది అనుకోండి, డేట్ 10 నుండి 30 ఉంది. 26-27, 27-20, 28-29, 30లో 8th తారీఖు కదా ఆయన వచ్చింది ఫస్ట్. సో నేను 10th తారీఖు రాశాను. సో 2 days గ్యాప్ ఉంది. ఇక్కడ కూడా నీవే అవుతాడు. ఎందుకంటే 3 ఇయర్స్ దాటింది, 1 డే దాటింది. ఓకేనా? సో ఇలా పేషెంట్ ఫస్ట్ టైం వచ్చి సెకండ్ టైం నుంచి సేమ్ హాస్పిటల్, సేమ్ డిపార్ట్మెంట్కి కనుక వెళ్ళి అలా 3 ఇయర్స్ లోపు కనుకుంటే న్యూ పేషెంట్. అట్లా కాకుండా ఎన్ఆర్ఐ హాస్పిటల్కే లైక్ 10th డేట్న
సేమ్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్కే వచ్చాడు. గ్యాస్ట్రో డిపార్ట్మెంట్కి రాలేదు, ఆర్థో డిపార్ట్మెంట్కి వెళ్ళాడు. అంటే ఇక్కడ ఏమైంది, 2 రోజుల తర్వాత వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాడు. సో ఇక్కడ పేషెంట్ ఎస్టాబ్లిష్డ్ అవ్వడు, న్యూ అవుతాడు, డిపార్ట్మెంట్ మారింది కదా. సో ఇక్కడ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, సేమ్ పేషెంట్, సేమ్ హాస్పిటల్, సేమ్ డిపార్ట్మెంట్, విత్ ఇన్ ద 3 years is considered as a established, only first day is new. If he is another department, then it is a new to that department, so new patient. ఇట్లా చాలా మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేస్తాడమ్మా. న్యూ పేషెంట్, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ కి కొన్ని వర్డ్స్ వాడతాడు. హీస్ పేషెంట్, హర్ పేషెంట్, ఆల్రెడీ పేషెంట్ సీన్ బై ద డాక్టర్ ఎస్టర్డే, సో ద పేషెంట్ ఈస్ కమింగ్ ఫర్ ఫాలో అప్. ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ కిందకు వస్తాయి. అంటే ఆల్రెడీ పేషెంట్ వచ్చిన పేషెంట్ అని, లేకపోతే న్యూ పేషెంట్ అని మనకి ఎప్పుడు అర్థం, హీఈస్ న్యూ టు దిస్ హాస్పిటల్. తర్వాత ఇంకొక లాజిక్ ఉంది. ఇక్కడ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ లో ఒక ఫిజిషియన్ చూశాడమ్మా. ఎప్పుడు 8వ తారీఖు ఒక ఫిజిషియన్ చూశాడు, 9వ తారీఖు వేరే ఫిజిషియన్ చూశాడు. పలానా వై అనే డాక్టర్ చూశాడు, ఇక్కడేమో పలానా ఎక్స్ అనే డాక్టర్ చూశాడు. డాక్టర్ తో మనకు సంబంధం లేదమ్మా, ఓన్లీ మనం చెక్ చేసేయాల్సింది సేమ్ హాస్పిటల్, సేమ్ డిపార్ట్మెంట్ అంతే. వేరే డిపార్ట్మెంట్ అయితే మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ కి న్యూ. డాక్టర్ ఏ డాక్టర్ చూసాడో మనకు సంబంధం లేదు, దాన్ని బట్టి మనం న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ డిసైడ్ చేయం. ఓకే, సో ఇది తెలిస్తే మీకు న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఐడెంటిఫికేషన్ చేయడం ఈజీ. తర్వాత ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ కోడింగ్ చదువుకుంటున్నామో, నీ పేషెంట్, అవుట్ పేషెంట్ గురించి మనం చదువుకుంటున్నాం కదా. ఇక్కడ అవుట్ పేషెంట్ లో న్యూ కి కొన్ని కోడ్స్ ఉంటాయి అండ్ ఎస్టాబ్లిష్డ్ కి కొన్ని కోడ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఈఎన్ఎం లో అన్ని కోడ్స్ డిపెండ్స్ ఆన్ ఎండిఎం అండ్ టైం. ఎండిఎం అండ్ టైం మీద డిపెండ్ అవుతా ఉంటాయి. కొన్ని కోడ్స్ మాత్రం ఏజ్ బేస్డ్ కోడ్స్, కొన్ని కోడ్స్ మాత్రం ఓన్లీ టైం బేస్డ్ కోడ్స్. ఎండిఎం బేస్డ్ అది మీకు చెప్తాను, వచ్చినప్పుడు నేను మీకు చాలా క్లియర్ గా చెప్తాను. సో దాని గురించి మనం చూద్దాం. తర్వాత ప్రొలాంగ్డ్ సర్వీస్ ఉంటుంది. ఈ ప్రొలాంగ్డ్ సర్వీసెస్ లో అవుట్ పేషెంట్ ఉంటుంది, ఇన్ పేషెంట్ కూడా ఉంటుంది. ప్రొలాంగ్డ్ ఇన్ పేషెంట్ ఐపి. అవుట్ పేషెంట్ కి ఒక కోడ్ ఉంటుందమ్మా, 99417. ఇన్ పేషెంట్ కి 99418 ఉంటుంది. సో ఈ ప్రొలాంగ్డ్ కోడ్ ఎప్పుడు ఇవ్వాలో చెప్తాను. సపోజ్ అవుట్ పేషెంట్ కి ఫైనల్ టైం 60 minutes అనుకోండి. ఇంకా 60 minutes తర్వాత అవుట్ పేషెంట్ కి కోడ్ ఇవ్వడానికి లేదు. అయినా సరే డాక్టర్ ఇంకో 15 minutes అడిషనల్ గా స్పెండ్ చేసినప్పుడు, దీనికి 15 నిమిషాలు స్పెండ్ చేశాడు కాబట్టి, అవుట్ పేషెంట్ కాబట్టి 919417 అనే ప్రొలాంగ్డ్ కోడ్ అనేది యాడ్ చేస్తాం. అదే అవుట్ పేషెంట్ బదులు ఇన్ పేషెంట్ కనుక అయి ఉంటే, ఎక్కువ సర్వీసెస్ అంటే అక్కడ ఉన్న టైం దాటి కనుక వర్క్ చేస్తే అప్పుడు 418 అనే కోడ్ అనేది ఇస్తాం. సో నేను ఒకసారి చూసుకుంటే వెళ్దాం, మీకు ఒక ఐడియా వస్తుంది. సో అది వచ్చినప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి అవుట్ పేషెంట్. ఈ అవుట్ పేషెంట్ కనుక మీరు చూస్తే చాలా క్లియర్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఎండిఎం కి 99202, లో ఎండిఎం కి 203, మోడరేట్ ఎండిఎం కి 204, హై ఎండిఎం కి 205 చాలా క్లియర్ గా రాశాడు. ఓకే, ప్లస్ అదే
అవుట్ పేషెంట్ లో న్యూ పేషెంట్ కి డాక్టర్ 15 మినిట్స్ స్పెండ్ చేస్తే 202, 30 మినిట్స్ స్పెండ్ చేస్తే 203, 45 మినిట్స్ స్పెండ్ చేస్తే 204, 60 మినిట్స్ స్పెండ్ చేస్తే 205. మనకి చాలా క్లియర్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాడు. ఏ పేషెంట్ కేమ్ టు ద హాస్పిటల్, సో హీ సఫరింగ్ విత్ సో అండ్ సో, అండ్ హిస్ డాక్టర్ ఈజ్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్, సో హిస్ ఎండిఎం ఈజ్ హై అంటాడు. అప్పుడు మనం హైకి ఏంది 99205 ఇచ్చేయాలి. కింద ఆప్షన్ లో మీకు 99205, 99215, 99204, 99214 ఇలా ఉంటుంది. ఈ 204, 205 అనేది న్యూ పేషెంట్ కి జీరోతో వచ్చినాయి. ఓకే, 1తో వచ్చినాయి ఎస్టాబ్లిష్డ్ పేషెంట్. ఇక్కడ పేషెంట్ ఫస్ట్ న్యూ అనుకోండి, ఈ ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ కోడ్స్ ఎలిమినేట్ చేస్తాం. ఓకే, ఎలిమినేట్ చేసేసి ఎండిఎం ఏమంటున్నాడు, లేకపోతే ఒక్కొక్కసారి ఎండిఎం ఇవ్వడు, స్పెంట్ విత్ లైక్ 25 మినిట్స్ అంటాడు. 25 మినిట్స్ అంటే మనం ఏది ఇస్తామంటే 25 మినిట్స్ అంటే మనం ఏది ఇస్తామంటే 202నే ఇస్తాం. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్ గా 30 ఉంటే 203 ఇవ్వాలి, 30 నుంచి 44 లోపు 203నే ఇవ్వాలి, 45 ఎగ్జాక్ట్ ఉంటే 204 ఇవ్వాలా, 45 to 59 ఉన్న 204 ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఎండిఎమా టైమా అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తాడు. సో దాన్ని బట్టి మనం ఇచ్చేస్తాం. అది ఫస్ట్ పాయింట్. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఎండిఎం ఏమో హై ఇస్తాడు, టైం ఏమో 45 మినిట్స్ ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలంటే ఏదైతే హైయెస్ట్ కోడ్ ఉందో అదే ఇవ్వాలి. సో ఎండిఎంతో పోల్చుకుంటే హై కోడ్ వస్తుంది కాబట్టి 205 వస్తుంది, అదే టైంతో పోల్చుకుంటే 204 వస్తుంది. బట్ దీంట్లో హైయెస్ట్కే మనం ప్రయారిటీ ఇచ్చి ఎండిఎంకే ప్రయారిటీ ఇచ్చి కోడ్ చేస్తాం. అలా కాకుండా ఎండిఎం లో ఉండి ఎండిఎం మోడరేట్ ఉండి టైం ఏమో 60 మినిట్స్ ఉంది అనుకోండి, హైయెస్ట్ ప్రయారిటీ దేనికి 205కి ఇచ్చేస్తాం, టైంకి ఇచ్చేస్తాం. ఓకేనా, ఖచ్చితంగా మీకు టైం కానీ ఎండిఎం కానీ ఇస్తాడు. కాబట్టి మీరు క్వశ్చన్ చదువుకున్నప్పుడు అది అవుట్ పేషెంటా, ఇన్ పేషెంటా, కన్సల్టేషనా, ప్రివెంటివ్ సర్వీసెస్, ప్రొలాంగ్డా, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ప్రొలాంగ్డ్ ఎప్పుడు ఇవ్వాలంటే 75 మినిట్స్ అన్నాడు. సో నేనేం చేస్తాను, 60 మినిట్స్ వరకు 99205 ఇస్తాను. ప్రొలాంగ్డ్కి ఇంకొక అడిషనల్ 15 మినిట్స్ ఉంది కాబట్టి 99417 ఇస్తాను. ఎందుకు, అవుట్ పేషెంట్ కాబట్టి. అదే ఇన్ పేషెంట్ ఉంటే 418 అనే కోడ్ ఇచ్చామని. ఎందుకంటే 60 మినిట్స్ దాటిన తర్వాత కోడ్ లేదు. అప్పుడు డాక్టర్ ఇంకా అడిషనల్ 15 మినిట్స్ చూశాడని చెప్పినప్పుడు మనం ప్రొలాంగ్డ్ కోడ్ అనేది ఇస్తాం. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్ పేషెంట్ లో 202, 203, 204, 205 ఉన్నాయి. అదే అవుట్ పేషెంట్ లోనే ఎస్టాబ్లిష్ లో 211, 212, 213, 214, 215 ఉంది. స్ట్రైట్ ఫార్వర్డ్, లో, మోడరేట్, హై. సేమ్ టైం కూడా ఉంటుంది, 10 మినిట్స్, 20 మినిట్స్, 30 మినిట్స్, 40 మినిట్స్. ఇక్కడ 55 మినిట్స్ అన్నాడు అనుకోండి, 55 మినిట్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు నేనేం చేస్తానంటే 99215 ఇచ్చి ప్రొలాంగ్డ్ కోడ్ 99417 కూడా ఇస్తా. అంటే అడిషనల్ 55 మినిట్స్, 15 మినిట్స్ ఉంది కాబట్టి ఈచ్ అడిషనల్ 15 మినిట్స్. అలా కాకుండా 55 కాకుండా 70 ఉందనుకోండి, 70, 30 మినిట్స్ కాబట్టి ఇంటూ 2. ఓకేనా, ఇదొక్కటి జాగ్రత్త చూసుకోండి. ఎప్పుడైనా ఈ 417, 418 కోడ్స్ అనేవి ఓన్లీ బిల్ విత్ హై ఎండిఎం. హై ఎండిఎం అంటే 99205, 99215 అంటే లాస్ట్ కోడ్ ఏదైతే ఉందో దాంతోనే బిల్ అయింది. ఇంకెక్కడైనా ఆప్షన్ లో మీకు ఇలా ఉంటది 99202, 99417, 99213, 99417, 99205, 99417, 99201,
99417 ఇలా ఉందనుకోండి. దీంట్లో హైయెస్ట్ ఎండిఎం ఏది? ఓన్లీ 205. డైరెక్ట్ గా మీరు క్వశ్చన్ కూడా చదవాల్సిన అవసరం లేదు, ఇదే ఆన్సర్. మిగతా అన్ని లోవెస్ట్ ఎండిఎం తో బిల్ అయి ఉన్నాయి. లోవెస్ట్ ఎండిఎం తో 99417 ఎప్పుడు బిల్ అవ్వదు. సో మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఓన్లీ 99205 తో కానీ, ఓన్లీ 99215 తో కానీ మాత్రమే ఈ 99417 వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓన్లీ 99417 we can bill with the highest MDM. In the outpatient we can bill with the 99205 and 99215. Okay, తర్వాత వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, టెలిమెడిసిన్ ఆడియో అండ్ వీడియో. వీటిలో కూడా మనకి 98300, 98001, 98002, 98003. ఇక్కడ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ కి అయితే ఇది, లోకి అయితే ఇది, మోడరేట్ కి అయితే ఇది, హైకి అయితే ఇది. సో కింద 15 minutes, 30 minutes, 45 minutes, 60 minutes ఇచ్చాడు. మనం డైరెక్ట్ చెక్ చేసుకోవాలి. టెలిమెడిసిన్ లో ఆడియో అండ్ వీడియో చెప్తున్నాడా, ఆడియో వీడియోలో ఎండిఎం ఏం చెప్తున్నాడు, లో చెప్తున్నాడా, మోడరేట్ చెప్తున్నాడా, హై చెప్తున్నాడా, 15 minutes చెప్తున్నాడా, 30 minutes చెప్తున్నాడా, 45 minutes చెప్తున్నాడా, 60 minutes చెప్తున్నాడా చెక్ చేసుకోవాలి. సో దీంట్లో కూడా ఈ ఆడియో అండ్ వీడియోలో న్యూ పేషెంట్ కి సంబంధించిన కోడ్స్, సేమ్ ఆడియో వీడియోలో కూడా ఇది ఎస్టాబ్లిష్డ్ కి సంబంధించిన కోడ్స్. ఈ టెలిమెడిసిన్ ఆడియో వీడియో. అదే టెలిమెడిసిన్ లో ఓన్లీ ఆడియో ఉంది, మళ్ళీ న్యూ కి సపరేట్ కోడ్స్ ఉన్నాయి, మళ్ళీ ఎస్టాబ్లిష్డ్ కి కూడా సపరేట్ కోడ్స్ ఉన్నాయి, బేస్డ్ అపాన్ ద ఎండిఎం అంటాయి. సేమ్ ఇందాక అవుట్ పేషెంట్ లో ఎలా అయితే ఎండిఎం టైం ని మనం ఫాలో అయ్యామో, సేమ్ ఇలా టెలిమెడిసిన్ లో మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆడియో అండ్ వీడియోనా లేదా ఓన్లీ ఆడియోనా చెక్ చేసుకొని, టైం ఎంత ఇచ్చాడు, ఎండిఎం ఏమి ఇచ్చాడు చెక్ చేసుకొని డైరెక్ట్ గా ఆన్సర్ చేయడం. తర్వాత వచ్చేసి ఇది టెలిమెడిసిన్ బ్రీఫ్ సింక్రోనస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సర్వీసెస్. అంటే ఇది ఎలా ఉండిద్దంటే లైక్ ఇదమ్మా, మామూలుగా గూగుల్ మీట్ కానీ లేకపోతే టీమ్ మీట్ కానీ ఇట్లాంటివి ఉంటాయి, జూమ్ మీటింగ్ కానీ. సో వాటి ద్వారా బ్రీఫ్ సింక్రోనస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఏదో ఆ టెక్నాలజీ సర్వీస్ ద్వారా కనుక అయితే డైరెక్ట్ గా సింగిల్ కోడ్, దీనికి ఏం లేదు, ఇంకా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇప్పుడు వరకు మనం ఏం చదువుకున్నాం అంటే అవుట్ పేషెంట్ టెలిమెడిసిన్ చదువుకున్నాం. ఇప్పుడు ఇనీషియల్ హాస్పిటల్, యాక్చువల్ గా మనకు అవుట్ పేషెంట్ లో న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఎలా అయితే ఉందో, ఈ హాస్పిటల్ ఇన్ పేషెంట్ ఆర్ అబ్జర్వేషన్ కి మాత్రం ఇనీషియల్ సబ్సిక్వెంట్ ఉంటుంది. ఇనీషియల్ అంటే ఏం లేదమ్మా, ఎప్పుడైతే పేషెంట్ హాస్పిటల్లో ఫస్ట్ టైం అడ్మిట్ అవుతాడో దాన్ని ఇనీషియల్ అంటాం. సబ్సిక్వెంట్ అంటే ఈ రోజు కాకుండా రేపటి నుంచి ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ సబ్సిక్వెంట్. ఈ ఇన్ పేషెంట్ లో న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఉండు. ఏంటంటే పేషెంట్ ఒకసారి అడ్మిట్ అవుతాడు, డిశ్చార్జ్ వెళ్ళిపోతాడు, మళ్ళీ అదే డిపార్ట్మెంట్కి ఎందుకు అడ్మిట్ అవుతాడు, అవ్వడు కదా. సో ఇక్కడ ఎలా ఉంటదంటే హాస్పిటల్ ఇన్ పేషెంట్ ఇనిషియలా సబ్సిక్వెంట్, ఫస్ట్ టైమా సెకండ్ టైమా అంతే. ఒకవేళ సెకండ్ టైం నుంచి పేషెంట్ అడ్మిట్ అవ్వడు, వచ్చి తన మందులు ఏదో తీసుకొని వెళ్ళిపోతాడు, అంతేగాని ఓన్లీ ఫస్ట్ టైం ఫస్ట్ డే మాత్రం ఇనిషియల్, సెకండ్ డే నుంచి సబ్సిక్వెంట్ గా కన్సిడరేషన్ చేసేస్తాం. ఇక్కడ న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఉండదు, దెర్ ఈజ్ నో డిఫరెన్షియేషన్. అది న్యూ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అని డిఫరెన్షియేట్ ఉండవు. ఇనిషియల్ కి సమ్ కోడ్స్ ఉంటాయి, సబ్సిక్వెంట్ కి సమ్ కోడ్స్ ఉంటాయి. అది న్యూ అవ్వచ్చు, ఎస్టాబ్లిష్డ్ అవ్వచ్చు. ఇంకా సో ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఎండిఎం కి లో అయితే 221, మోడరేట్ అయితే 322, హై అయితే 223. సో మినిట్స్ కూడా ఇచ్చాడు. 40 minutes అయితే 221, 322 అయితే 55 minutes, 75 minutes అయితే 223. ఇక్కడ ప్రొలాంగ్డ్ ఒకవేళ ఇచ్చాడు అనుకోండి, ప్రొలాంగ్డ్ ఐపి 75 కదా, 90 minutes ఇచ్చాడు అనుకోండి. 90 minutes కనుక ఇస్తే అప్పుడు 99223, 99418 ఇస్తా. ఎందుకంటే ఇన్ పేషెంట్ ప్రొలాంగ్డ్ కి మీకు కోడ్ చెప్పాను 99418 అని.
అదే అవుట్ పేషెంట్ ప్రొలాంగ్డ్ కోడ్ వేరు, 99417. అదే ఇన్ పేషెంట్ ప్రొలాంగ్డ్ కోడ్ వేరు, 99418. ఇలా కిందకు వస్తే ఇవేమో సబ్సిక్వెంట్ హాస్పిటల్కి 231, 232, 233, సేమ్ స్ట్రైట్ ఫార్వర్డ్, మోడరేటా, హైయా, మినిట్స్ 25, 35, 50, 65 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ 233తో పాటు 99418 అనే ప్రొలాంగ్డ్ కోడ్ అనేది మనం ఇవ్వచ్చు. తర్వాత వచ్చేసి కన్సల్టేషన్. ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ని రిఫర్ చేయాలి, ఆ డాక్టర్ చూడాలి, చూసి మళ్ళీ రిపోర్ట్ రెడీ చేసి సేమ్ డాక్టర్కి పంపించాలి. అప్పుడే మనం కన్సల్టేషన్గా కన్సిడరేషన్ చేస్తాం. సో కన్సల్టేషన్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఆఫీస్ కన్సల్టేషన్ ఉంది, అంటే అవుట్ పేషెంట్ కన్సల్టేషన్, లేదా ఇన్ పేషెంట్ కన్సల్టేషన్ ఉంది. అవుట్ పేషెంట్ కన్సల్టేషన్కి కొన్ని కోడ్స్ ఉంటాయి, 99242, 243, 244, 245. అదే ఇన్ పేషెంట్ కన్సల్టేషన్కి 252, 253, 254, 255 ఇలా సపరేట్ కోడ్స్ ఉంటాయి. ఇవి కూడా సేమ్ బేస్డ్ అపాన్ ద ఎండిఎం అండ్ టైం. సో ఎండిఎం అండ్ టైంని బట్టే ఇవి ఉంటాయి. ఓకేనా? ఎండిఎం ఏముంది, స్ట్రైట్ ఫార్వర్డా, లోవా, మోడరేటా, హైయా. ట్వంటీ మినిట్స్, 30 మినిట్స్, 40 మినిట్స్, 55 మినిట్స్. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ అనుకోండి, 245కి ఎన్ని మినిట్స్ ఉన్నాయి, 55 మినిట్స్ ఉన్నాయి. 70 మినిట్స్ ఇచ్చాడు అనుకోండి, అడిషనల్ 15 మినిట్స్ కి అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ ప్రొలాంగ్ 99417 ఇస్తాం 245తో. అదే ఇన్ పేషెంట్ కన్సల్టేషన్ ప్రొలాంగ్డ్ కి 255తో 100 మినిట్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఇన్ పేషెంట్ ప్రొలాంగ్డ్ కోడ్ 99418 అనేది ఇస్తాం. అంటే ఇప్పుడు మీకు అవుట్ పేషెంట్ నుంచి, టెలిమెడిసిన్ నుంచి, ఇన్ పేషెంట్ నుంచి, కన్సల్టేషన్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అనేది టచ్ చేస్తాడు. తర్వాత ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో టైం లేదు, గుర్తుపెట్టుకో. అవుట్ పేషెంట్ లో టైం ఇచ్చాడు, ఇన్ పేషెంట్ లో టైం ఇచ్చాడు, కన్సల్టేషన్ లో టైం ఇచ్చాడు, టెలిమెడిసిన్ లో కూడా టైం ఇచ్చాడు. కానీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో మనకు టైం ఇవ్వాలి. ఏమి ఇచ్చాడు? ఓన్లీ ఎండిఎం బేస్డ్ కోర్స్, ఓన్లీ ఎండిఎం బేస్డ్ కోర్స్. 281 అయితే అవసరం లేదు, 282 స్ట్రైట్ ఫార్వర్డ్, లో 283, మోడరేట్ 284, హై 284. సో డైరెక్ట్ ఎండిఎం ఇచ్చాడు. తర్వాత నర్సింగ్ ఫెసిలిటీ. సేమ్ ఇన్ పేషెంట్ లో ఎలా అయితే ఇనిషియల్ అండ్ సబ్సిక్వెంట్ ఉంటుందో, ఈ నర్సింగ్ ఫెసిలిటీలో కూడా ఇనిషియల్ అండ్ సబ్సిక్వెంట్ ఉంటుంది. సేమ్ ఎండిఎం అండ్ టైం. సబ్సిక్వెంట్ లో కూడా, సబ్సిక్వెంట్ నర్సింగ్ ఫెసిలిటీలో కూడా ఎండిఎం అండ్ టైం. తర్వాత హోమ్ ఆర్ రెసిడెన్సీ సర్వీసెస్, అంటే ఇంటి దగ్గర ట్రీట్మెంట్ జరుగుతుంటాయి. దీంట్లో మాత్రం న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఉన్నాయి. అవుట్ పేషెంట్ లో న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఉన్నాయి, తర్వాత టెలిమెడిసిన్ లో న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఉంది, హోమ్ లో న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఉంది. ఇన్ పేషెంట్ లో ఇనిషియల్ అండ్ సబ్సిక్వెంట్ ఉంది, నర్సింగ్ ఫెసిలిటీలో ఇనిషియల్ అండ్ సబ్సిక్వెంట్ ఉంది, కన్సల్టేషన్ లో అవుట్ పేషెంట్ కన్సల్టేషన్ ఉంది, ఇన్ పేషెంట్ కన్సల్టేషన్ ఉంది, ఎమర్జెన్సీలో మాత్రం ఓన్లీ ఎండిఎం. ఇవి మెయిన్ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. రిమైనింగ్ అన్నిట్లో ఎండిఎం అండ్ టైం ఉంది, బట్ ఓన్లీ ఎమర్జెన్సీలో మాత్రం టైం లేదు, ఓన్లీ ఎండిఎం. హోమ్ అండ్ రెసిడెన్సీలో న్యూకి సపరేట్ కోడ్స్ ఉన్నాయి, 341, 342, 344, 345. ఎస్టాబ్లిష్డ్ కి సపరేట్ కోడ్స్ ఉన్నాయి, 347, 348, 349 అంటాయి. తర్వాత ఈ క్రిటికల్ కేర్ చూడండి, కోడ్స్ చూడండి గణేష్.
సో ఇలా క్రిటికల్ కేర్ ఉంది కదా, ఈ క్రిటికల్ కేర్ లో మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి సిపిసి క్వశ్చన్ పేపర్ లో ఈ క్రిటికల్ కేర్ నుంచి కన్ఫామ్ ఒక క్వశ్చన్ ఉంటుందమ్మా. సో ఈ క్రిటికల్ కేర్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ టైం చెక్ చేయండి. సో ద పేషెంట్ ఈస్ క్రిటికల్లీ ఇల్ అండ్ ద ఫిజిషియన్ స్పెండ్ విత్ ద పేషెంట్ దిస్ మెనీ మినిట్స్ దిస్ మెనీ అవర్స్ అని చెప్పి చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. సో అది టైం మినిట్స్ లో ఇచ్చాడు, అవర్స్ లో కూడా ఇచ్చాడు. సో అవర్స్ లో అయితే కింద ఉంది, మినిట్స్ లో అయితే పైన ఉంది. దాని ఎదురు ఏ కోడ్ అయితే ఉండిద్దో అదే ఆప్షన్ లో ఉంటది, అదే మన ఆన్సర్. ఇంకా మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకేనా? సో ఇది క్రిటికల్ కేర్ అమ్మా, కన్ఫామ్ ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత సేమ్ నియోనేటల్ క్రిటికల్ కేర్ నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది. సో ఈ నియోనేటల్ క్రిటికల్ కేర్ లో మనం చూడాల్సింది ఏంటంటే జస్ట్ ఏజ్, ఆ ఇనిషియల్ నియోనేటల్ క్రిటికల్ కేర్ లో ఇనిషియల్ సబ్సిక్వెంట్ ఉంది. ఇవేంటి 5 years లోపే ఈ నియోనేటల్ క్రిటికల్ కేర్ ఇవ్వాలా. 6 years కనుక దాటితే, 5 years కనుక దాటితే డైరెక్ట్ గా నార్మల్ క్రిటికల్ కేర్ కోర్స్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే? సో ఇక్కడ కనుక చూస్తే 28 days ఆర్ యంగర్ అయితే 468, 469, 471, 472, 475, 476 బేస్డ్ అపాన్ ద ఇనిషియల్ అండ్ సబ్సిక్వెంట్. నార్మల్ క్రిటికల్ కేర్ అయితే 291, 290. ఓకే. తర్వాత వచ్చేసి ఇది చాలా సార్లు అడిగారు, అంటే నియోనేటల్ బర్త్ వెయిట్ ఇంటెన్సివ్ కేర్ అంటే వెయిట్ తక్కువ కనుకుంటే బేబీస్ ని లైక్ బాక్సెస్ లో అలా పెడతారని చెప్తారు కదా. సో అప్పుడు బేస్డ్ అపాన్ ద వెయిట్ ఏ కోడ్స్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ రాశాడు అంతే. ఇంకా మనకు మిగిలింది ఏంటంటే ప్రివెంటివ్ సర్వీస్ అనేది ఒకటి మిగిలింది. మీరు ఇక్కడ కనుక చదివితే మనం ఏదైతే ఇప్పుడు చదువుకున్నామో అదంతా ఇక్కడ మ్యాటర్ లో ఉంటది, అక్కడ చాలా టేబుల్లో చాలా క్లియర్ గా ఇచ్చేసాడు. కాబట్టి ఎండిఎం టేబుల్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఎండిఎం హై, మోడరేట్, లో అని చెప్పడు, పేషెంట్ కండిషన్ చెప్తాడు. ఆ పేషెంట్ కండిషన్ ని చూసి అది స్ట్రైట్ ఫార్వర్డ్ ఎండిఎమ్మా, లో ఎండిఎమ్మా, మోడరేట్ ఎండిఎమ్మా, హై ఎండిఎమ్మా అని చెప్పేసి మనం డిసైడ్ అవ్వాలి. స్ట్రైట్ ఫార్వర్డ్ ఎండిఎం అంటే ఏం లేదమ్మా, వన్ సెల్ఫ్ లిమిటెడ్ మైనర్ ప్రాబ్లం అంటే హెడేక్ ఉంది, ఫీవర్ ఉంది, ఏం టాబ్లెట్లు ఏమి ఇలా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఏడు నీళ్ళు తాగండి, సంథింగ్ ఏదో చెప్తాడు. అది స్ట్రైట్ ఫార్వర్డ్ ఎండిఎం అంటే సింపుల్ ప్రాబ్లం. లో ఎండిఎం అయితే 2 or more సెల్ఫ్ లిమిటెడ్ మైనర్ ప్రాబ్లం, ఫీవర్, కాఫ్, హెడేక్ ఇవన్నీ ఉన్నాయి. సో ఏదో ఒక టెస్ట్ చేశాడు, ఏదో ఒక టాబ్లెట్ అంటే నాన్ ప్రిస్క్రిప్టివ్ డ్రగ్ ఇచ్చాడు, అప్పుడు లో ఎండిఎం. లేకపోతే వన్ స్టేబుల్ క్రానిక్ ఇల్నెస్ ఉంది, డయాబెటిక్ ఉంది, లేకపోతే వన్ అక్యూట్ అన్కాంప్లికేటెడ్ ఇల్నెస్ ఆర్ ఇంజురీ ఉంది, అంటే ఏదైనా మైనర్ ఫ్రాక్చర్స్, లేకపోతే వన్ స్టేబుల్ అక్యూట్ ఇల్నెస్ ఉంది, అక్యూట్ ఇప్పుడు రైనైటిస్, సైనసైటిస్, యూరెథ్రైటిస్, సిస్టైటిస్, ఇవన్నీ అక్యూట్ కండిషన్స్ కింద వస్తాయి. సో ఇలాగనుకుంటే లో ఎండిఎం. అదే మోడరేట్ ఎండిఎం కనుక ఇవ్వాలంటే 1 or more క్రానిక్ ఇల్నెస్, డయాబెటిక్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, అది గ్లూకోజ్ లెవెల్స్ ఎలివేట్ అవుతుంది, లేకపోతే స్టేబుల్గా ఉన్నాయి, లేకపోతే పేషెంట్ కి లైక్ బ్రెస్ట్ దగ్గర ఒక లంప్ ఉంది, ఎక్స్రే తీస్తేనేమో సడన్ గా క్యాన్సర్ అని బయటపడింది, అది అన్డయాగ్నోజ్డ్ న్యూ ప్రాబ్లం కిందకి వస్తుంది. ఎన్ఎక్యూట్ ఇల్నెస్ విత్ సిస్టమిక్ సిమ్టమ్స్ అంటే పేషెంట్ కి సిస్టైటిస్ ఉంది అనుకోండి, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్లాడర్ అనుకుంటే తనకి ఫీవర్ కానీ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి వస్తూ ఉంటది. వన్ అక్యూట్ కాంప్లికేటెడ్ ఇంజురీ అంటే మేజర్ ఫ్రాక్చర్స్. ఇవన్నీ చెప్పి ఏదైనా టెస్ట్లు కనుక ఇచ్చేసి ఇండిపెండెంట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టెస్ట్, సో ఏదైనా టెస్ట్లు పెర్ఫామ్ చేసి దాన్ని స్టడీ చేసి ఏదైనా డాక్టర్స్ కనుక డిస్కషన్ అలా కనుక చేయగలిగితే, లేదా ప్రిస్క్రిప్టివ్ డ్రగ్ మేనేజ్మెంట్ కనుక చేస్తే ఇవన్నీ మోడరేట్ ఎండిఎం కిందకి వస్తాయి. హై ఎండిఎం అంటే ఏంటంటే పేషెంట్ ఇంకా కండిషన్ చాలా సివియర్గా ఉంటుంది,
డాక్టర్లు నర్సులు కూడా టాలరేట్ చేయలేరు, అంటే పేషెంట్ కండిషన్ చాలా ఐసీయూలో ఉంచుతారు. అది హైయెస్ట్ ఎండిఎం కిందకి వస్తుంది. ఓకే, మాక్సిమం ఇస్తాడు ఎండిఎం హై మోడరేట్ లో అని చెప్పి ఇస్తాడు. ఈయనప్పుడు కండిషన్ చూసుకోండి, ఆ కండిషన్ ఏ లిస్ట్ లో మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకొని ఆన్సర్ ఇచ్చేయండి. మనం ఏదైతే 9202, 203, 204, 205 మనం చదువుకున్నామో అవన్నీ ఇక్కడ మ్యాటర్ రూపంలో ఉంటది. దాంట్లోనే ఎండిఎం ఏంటి ఇక్కడ ఉంది చూడండి. 983 న్యూ పేషెంట్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఎండిఎం, లో ఎండిఎం, టైం కూడా ఉంది చూడండి, 15 minutes, 30 minutes. ఇట్లా చాలా క్లియర్ గా ఉండిద్ది. ఓకేనా, నో నో వరీ. మనం ఇక్కడ చదువుకోవాల్సింది ప్రివెంటివ్ సర్వీస్ అని ఉంటాయమ్మా. ప్రివెంటివ్ సర్వీస్ వచ్చేసి లైక్ ఏజ్ బేస్డ్ కోర్స్. ఇదిగోండి ప్రివెంటివ్ సర్వీస్ అక్కడ టేబుల్లో ఇవ్వలేదు. దీంట్లో న్యూ పేషెంట్ కి కొన్ని కోడ్స్ ఉంటాయి. 381 యంగర్ దాన్ 1 year, 382 124, 383 5 to 11, 384 12 to 17, 385 18 to 39, 386 40 to 64, 387 65 years or older. అదే ఎస్టాబ్లిష్డ్ లో అయితే 1 కి అయితే 391, 124 అయితే 392, 393 వచ్చేసి 5 to 11, 394 12 to 17, 395 18 to 39, 396 40 to 64, 397 65 or older. ఓకే, అదొక్కటి చూసుకోండి. ఓకే, తర్వాత ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎక్కడైనా మెడికేర్ మన ఓల్డ్ కనుక కనిపిస్తే 9 కోడ్ సిబిటి కోడ్ జీ సిరీస్ లో ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఇంకెంత ఈఎన్ఎం సర్వీసెస్. ఓకే, చాలా ఈజీ చాప్టర్. సో 6 questions టచ్ చేస్తాడు. మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు విల్ గెట్ ద ఐడియా. ఓకే, రేపు వచ్చేసి లైక్ సర్జరీ పార్ట్స్ చెప్తామమ్మా. సర్జరీలో ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ చెప్తాను. ఓకే, సో ఈఎన్ఎం క్వశ్చన్స్ నేను చూసి షేర్ చేస్తాను. లేకపోతే మీకు ఆల్రెడీ 2 మార్క్స్ ఇచ్చాను కదా, ఆ మార్క్స్ లో ఈఎన్ఎం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సరే అమ్మ. ఓకే సార్. తర్వాత మీన్ వైల్ మీరు ఏం చేస్తారంటే ఏదన్నా కోడింగ్ పీడియా, సో ఇట్లా కోడింగ్ పీడియా అని ఉండితే దాంట్లో యూట్యూబ్ లో క్వశ్చన్స్ ఇస్తారు. కోడింగ్ పీడియాలో మొత్తం 24 ఉంది. రీసెంట్ గా సిపిసి అప్డేట్స్ ప్యాటర్న్ కాదు, ఇలా 2026 క్వశ్చన్స్ చెప్తాడు చూడండి. అంటే కన్ఫ్యూజ్ అవ్వమాకండి, ఉంటే చూడండి, లేకపోతే అవసరం లేదు. లేకపోతే నేను ఒకసారి కలెక్షన్ చేస్తానండి 26 క్వశ్చన్స్. ఏమైనా వస్తే నేను ఫార్వర్డ్ చేస్తానండి, మీరైతే ప్రాక్టీస్ చేయండి. సరే, ఏమైనా ఉంటే టుమారో చూద్దాం.